ఫ్రెండ్స్ ఇది సూప్ వేడివేడి ఉంది చూడండి. వెజ్ సూప్ ఇది చూడండి, తింటా చూడండి, చాలా వేడి ఉంది. ఇది మినర్వా రెస్టారెంట్లో కూర్చున్నాను, చాలా వేడి ఉంది. ఇది వెజ్ నూడిల్స్ ఫ్రెండ్స్. ఇది ఎట్లుందో చించు. బాగుంది ఫ్రెండ్స్, నూడిల్స్ బాగుంది. ఇది సూప్ ఫ్రెండ్స్. ఇది చాలా వేడిగా ఉంది. చెప్తా ఎట్లా ఉంది టేస్ట్. సూప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా వేడి ఉంది. ఇది వేడి ఉంది కాబట్టి ఇది ఫస్ట్ తినేద్దాం నూడిల్స్. నూడిల్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ వెజ్ నూడిల్సే. ఓకే, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇది సూపు చాలా ఎక్కువ ఇచ్చేసింది. సూపు బాగుంది. స్పైసీ కరెక్ట్గా వేసిండు, అంటే స్పైసీ ఎక్కువ లేదు, బాగానే వేసిండు. దీన్ని ఏమంటారు, సూప్లో ఏదో వేస్తారు, నాకు తెలియదు అది. ఇందులో కొంచెం క్యారెట్ వేసిండు, కానీ చాలా బాగుంది స్పైసీ. వీడియో తీసుకున్నప్పుడు టైంలో ఇంత చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. సూప్ మాత్రం బాగుంది, కానీ చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. అమ్మో, తినలేకపోతున్నా, కాలిపోతుంది. నూడిల్స్ అయితే బాగుంది. ఇది చాలా వేడి ఉంది, కాలిపోతుంది. సూపర్ ఉంది. నూడిల్స్
ఆల్మోస్ట్ ఇది నూడిల్స్ అయిపోయింది, ఇంకా ఉంది. ఇప్పుడు వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వచ్చి వడ్డిస్తారు. ఓకే, నేనే వడ్డించుకుంటున్నా. ఈ ఒక స్పూన్ది తీసే ఇక చూసినారా ఫ్రెండ్స్, ఇక నూడిల్స్ మరి చూపించాలి. మరి చూపించకపోతే ఎట్లా, వాళ్ళకి ఎట్లా చూస్తుంది? వాళ్ళు చూపిస్తేనే వాళ్ళు లైక్స్ అవన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నూడిల్స్. ఇక నూడిల్స్కి ఇది సూప్ ఇది ఏంటి, ఇక నూడిల్స్కి సాస్ ఇచ్చిండు. సాస్ చాలా స్వీట్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్. ఇది సాస్ నాకేం పడదు, కానీ వేసుకుంటున్నాను అంతే. తినాల్సి వస్తుంది, ఏం చేయలేం కదా. సాస్ కూడా మొత్తం కంప్లీట్ చేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ నూడిల్స్ ఇచ్చేప్పుడు వీళ్ళు సాస్ ఇవ్వడం అయితే పక్కా ఇస్తారు. సాస్ మనం వద్దన్నా కూడా ఇస్తారు సాసు. కానీ ఇది సాసు నూడిల్స్ వేసుకొని తింటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇక్కడ ఒకసారి మీరు కూడా వచ్చి ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఈ సూప్ ఇది చాలా వేడి ఉందని కొంచెం ఆగినాను, ఇంకేనట్లనే ఇప్పుడు తింటున్నాను. ఇంతసేపు అయిన ఫ్రెండ్స్ ఇంతసేపు అయినా చల్ల అవుతుంది అనుకున్నా, చల్ల కాలే, ఇట్లా ఉంది, వేడిగా ఉంది. ఫ్రెండ్స్ ఇది మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇంకా ఇది తెప్పించుకున్నారు బ్రో, ఎందుకు తినట్లేదు అనుకోవచ్చు. అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, నేను తింటున్నాను. ఒకటి ఏంటంటే చాలా వేడి ఉంది కాబట్టి కొంచెం 5 minutes ఆగాది తింటున్నాను అంతే. ఓకే,
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, సూపర్. కానీ ఇక్కడ ఇక్కడ స్పైసీ మాత్రం చాలా స్పైసీ కూడా కరెక్ట్, తక్కువ ఏమన్నా తక్కువ వేసినారు, బాగుంది. ఒకవేళ మీకు కూడా తినాలనిపిస్తే మినర్వరకు రండి. మీరు మినర్వరకు వస్తే ఒకసారి టేస్ట్ చేయండి, మీ ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళేమో సాంబార్ అన్నం తింటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్. ఇది సూపు తింటే ఏంటంటే ఆకలి బాగా వస్తుంది, ఆకలి బాగా అవుతుంది, తినొచ్చు ప్రాబ్లం. కానీ ఇంత సూపు ఎవరు తినలేరు, ఒకరు నేనే తినలేను. కానీ తెప్పించుకున్నా ఇంకా తినాల్సి వస్తుంది, తప్పదు కదా ఫ్రెండ్స్, తినాల్సి వస్తుంది. ఇంకా వేస్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు సూప్లో స్పైసీ మాత్రం సాలిడ్ వేసిండు, మండిపోతుంది, తినలేకపోతాం. ఇప్పుడైతే నేను సూప్ అయితే తినట్లేదు, ఎందుకంటే చాలా స్పైసీ వేసేసినాడు, వదిలేస్తున్నా. మీరు అనుకుంటారు, మీరు మళ్ళీ అంటారు ఫ్రెండ్స్, ఇది అన్న మీరు అంత డబ్బులు పెట్టి సూప్ ఎందుకు తెప్పించుకున్నారని. అంటే ఆల్మోస్ట్ అట్లేం లేదు, తిన్నా. కానీ వీడు స్పైసీ చాలా వేసిండు, అయ్యొద్దన్న కూడా వాడు స్పైసీ వేసిండు. ఎట్లా తింటాం ఫ్రెండ్స్, తిన్నాం కదా. అందుకని ఇప్పుడైతే వదిలేసిన, ఆల్మోస్ట్ తిన్నా, ఇప్పుడైతే స్పైసీ వదిలేస్తున్నా. ఓకే, సూప్ తినట్లేదు. ఓకే, వదిలేస్తున్నా స్పైసీ.
ఇది నూడిల్స్ ఫ్రెండ్స్, నూడిల్స్ ఓకే. ఆల్మోస్ట్ అంటే వెజ్ నూడిల్సే, కానీ దీనిలో క్యారెట్ ఇవన్నీ వేస్తారు. హెల్త్కి మంచిది క్యారెట్, ఇంకా కళ్ళు కూడా చాలా మంచిది, ఐస్కి మంచి చాలా. నూడిల్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే. ఆడు నూడిల్స్ ఎంత ఎక్కువ ఇచ్చిందంటే వాడు నూడిల్స్ ఎంత ఎక్కువ ఇచ్చిందంటే ఫుల్ అయిపోయింది. తింటామా ఇంత? ఇట్లా వెజ్ నూడిల్స్ సాఫ్ట్ నూడిల్సే కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఏం కాదు, సాఫ్ట్ నూడిల్సే కాబట్టి ఏం కాదు, తినొచ్చు. కానీ ఎక్కువ తిన కూడా మంచిది కాదు ఫ్రెండ్స్, ఇది నూడిల్స్ ఎక్కువ తిన మంచిది కాదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే. మీరు కూడా ఒకసారి మినర్వాకి వచ్చి టేస్ట్ చేయండి మీ ఫ్యామిలీతో వచ్చి ఓకే. ఇందులో మిరపకాయలు ఎక్కువ వేసిండు, మిర్చి ఎక్కువ ఉంది ఇంట్లో. మిర్చి ఎక్కువ వేసేసరికి కారం ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ కారం లేదు,
వద్దు వద్దు ఫుల్ అయిపోయింది. ఏదైనా ఒక జ్యూస్ తెప్పించుకుంటున్నాను, ఒకటే జ్యూస్ తెప్పించుకుంటాను. మీకు వద్దంటున్నారా? నేను తెప్పించుకుంటాను. ఆల్మోస్ట్ నాది ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుడ్ అయిపోయింది. ఇగో చూడండి, ఫుడ్ క్లీన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఫుడ్ ఏంటో చెప్పండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.